ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి నిరసనగా అయితే ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. మరి వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల బంద్కైతే పిలుపునిచ్చారు. మరి ఈ నేపథ్యంలో అల్లర్లు జరగకుండా అయితే పోలీసులు భారీగా అయితే మోహరించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రస్తుతం అయితే శంకర్ గౌడ్ మృతికి నిరసనగా అయితే ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక మరి ఆర్టీసీ జేఏసీ అయితే బంద్కు పిలుపునిచ్చింది. వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అయితే బంద్కు పిలుపునిచ్చారు. మరి ఈ నేపథ్యంలో అల్లర్లు జరగకుండా అయితే ఇక పోలీసులు ఎక్కడికక్కడ భారీగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోహరించి ఉన్నారు. మరి ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం అందజేయడానికి మా ప్రతినిధి మౌనీష్ ఫోన్ ఇన్లో ఉన్నారు. మౌనీష్, ఏంటి పరిస్థితి? అంటే ప్రస్తుతం ఆయన అంటే శంకర్ గౌడ్ మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు కావచ్చు, కార్మికులు కావచ్చు ఏమంటున్నారు? మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ముందు ముందు? ఎస్ రాధాకృష్ణ, నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రాధాకృష్ణ నిన్న ఎవరైతే ఆర్టీసీ కార్మికులు గారు హలో ఎస్ అంటే ఇప్పుడు శంకర్ గౌడ్ మృతి అనంతరము మరి కుటుంబ సభ్యులు మరి ఇక కార్మిక సంఘాలు ఏమంటున్నాయి? మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి అతని మరణం అనేది ముందు ముందు మరి ఈ యొక్క సమ్మెకు మరింత అంటే ఏ విధంగా ఉధృతం చేసే అవకాశం ఏమైనా కనిపిస్తా ఉందా? ఎస్ రాధాకృష్ణ, నిన్న ఎవరైతే శంకర్ గౌడ్ నర్సంపేటకు సంబంధించిన శంకర్ గౌడ్ ఆర్టీసీ ప్రాంగణంలోనే ఆత్మహత్యకు పాల్పడడం, చికిత్స అనంతరం అయితే మృతి చెందడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఉద్రిక్తత అయితే దారి తీసిందనే చెప్పుకోవచ్చు. అయితే మార్గ మధ్యంలోనే ఈ శంకర్ గౌడ్ చనిపోవడం జరిగింది. ఈ రోజు అయితే తన జన్మస్థలమైనటువంటి ముత్తజీపేటకి అయితే శవాన్ని అయితే మృతదేహాన్ని అయితే తీసుకురావడం జరిగింది. దీంతో ఎక్కడ అల్లర్లు జరగకుండా అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వారు కూడా ఈ శంకర్ గౌడ్ యొక్క స్వస్థలానికి పోయి అంత్యక్రియలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె అయితే తారస్థాయికి చేరుకుందనే చెప్పుకోవచ్చు. 40 రోజులకు ముందు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రం అందజేయగా 41 రోజుల అనంతరం అయితే ఇటు చర్చలకు పిలిపించారు రాష్ట్ర ప్రభుత్వం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా 4 వారాల సమయం కోరగా ఆర్టీసీ జాక్ నాయకులు ససేమిరా అనడంతో చర్చలు అయితే విఫలమయ్యాయి. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మెకి అయితే దిగడం జరిగింది. అయితే మొదటి రోజు సమ్మె ప్రశాంతంగా కొనసాగిన ఆర్టీసీల కార్మికుల సమ్మెలో రెండో రోజులో మాత్రం పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. డిపోల నుంచి బయటికి వెళ్తున్న బస్సులను అయితే సంఘాల నాయకులు, కార్మికులు అడ్డుకోవడంతో తోపులాటలు జరిగాయి. గురువారం నర్సంపేటలో డ్రైవర్ శంకర్ గౌడ్ బస్ స్టాండ్ ఎదుట ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్గొనడం, చికిత్స పొందుతూ మృతి చెందడం. అదేవిధంగా నల్గొండ జిల్లాలో డ్రైవర్ ఆర్ వెంకన్న కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశారు. అదేవిధంగా సూర్యాపేట, నల్గొండ, జనగామ తదితర ప్రాంతాల్లో ఆర్టీసీ సిబ్బంది బస్సులకు అడ్డంగా కూర్చొని నిరసన ప్రదర్శనలు చేశారు. జనగామలో తోపులాటలో కండక్టర్ కృష్ణమేది కూడా సుఖ తప్పి పడిపోవడం జరిగింది. అయితే ఒక కండక్టర్ అయితే సిఐ అబ్బయ్య కాలు ముక్కడం అయితే ఇప్పుడు ఆర్టీసీ కార్మికులను అయితే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్ లోని జేబీఎస్, ఎంబీబీఎస్ తో పాటు వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో బస్ స్టాండ్ లో ప్రయాణికులు అయితే బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. అధికారులు కూడా వీలైన చోట్ల అయితే అద్దె బస్సులకు రోడ్డు ఎక్కించే ప్రయత్నం చేయడం జరిగింది నిన్నటి వరకు. అయితే ఈ రోజు మాత్రం పూర్తిగా అయితే అన్ని బస్సులు అయితే రద్దు చేస్తూ అయితే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు నిర్మానుష్యంగా అయితే ప్రతి ఒక్క బస్ స్టాండ్ అయితే నిలిచిపోయిందనే చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సూచించడం జరిగింది. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ఆర్టీసీలో 2014-2023 వరకు ఎలాంటి పరిస్థితులు అయ్యాయి అనేది అందరూ ఆలోచించాలని ప్రభుత్వం చెబుతుంది. 2023లో అధికారంలోకి వచ్చిన మా ప్రభుత్వం కార్మికుల పెండింగ్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుందని కూడా తెలిపారు. 32 డిమాండ్లలో ముఖ్యంగా కార్మికుల సమస్యలు ఎవరైతే సమ్మె చేస్తున్నారో ఈ ఆర్టీసీ సమ్మె సంబంధించి అయితే వారు 32 ప్రధానంగా 32 సమస్యలకు సంబంధించి అయితే ప్రభుత్వానికి అయితే వినతి పత్రం అందజేయనుంది. అందులో ముఖ్యంగా కార్మిక సంఘాలకు గుర్తింపు, వేతన సవరణ, ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగుల విలీనం, ఈ 3 అంశాలు ప్రధానంగా ఉన్నాయంటూ
ప్రభుత్వం అయితే తెలిపింది. కార్మికులు ఎవరు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు, మీ కుటుంబం అన్యాయం చేయవద్దు అంటే అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇది రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె చేయడం అయితే ఇది రెండోసారి. మొదటిసారిగా 2019లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 55 రోజుల పాటుగా సమ్మె జరిగింది. ఇందులో 36 మంది కార్మికులు అయితే మరణించడం జరిగింది. అయితే నాటి ప్రభుత్వం చెల్లించలేదని, మాది ప్రజా ప్రభుత్వం అని ఆ ప్రజల సమస్యలు చర్చించి పరిష్కరించుకుందామంటే అయితే ఇటు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక సంఘాలకైతే పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నేడు కార్మిక సంఘాల నేతలతో నేడు సీనియర్ అధికారుల కమిటీ సభ్యుల సమావేశం ఉంది. అనంతరం అయితే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ కానున్నారు. అయితే దీంతో ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు అయితే ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. దీంతో వీళ్ళు ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 29 వరకు నిరసనలకు ఆర్టీసీ ఐకాస కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ నేడు ఏప్రిల్ 24లో అన్ని బస్సు డిపోల ముందు మౌన ప్రదర్శనలు, అదేవిధంగా 25న డిపోలలో వంట వార్పు, 26న అన్ని జిల్లాలలో రీజియన్లో కార్మికుల కవాతు, అదేవిధంగా 27న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి వినతి పత్రాల సమర్పణ, 28న మహిళా ఉద్యోగులతో అన్ని డిపోలలో బతుకమ్మల నిరసన, 29న బస్సుల డిపోల ముందు అర్ధనగ్న ప్రదర్శనలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితులు కూడా కార్యాచరణకు సంబంధించి బస్సు ఆర్టీసీ జాక్ ఆధ్వర్య నాయకులు కూడా సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందించినట్టు తెలుస్తుంది. రాధాకృష్ణ, మౌనిష్, మరి అంటే ఏంది పరిస్థితి ప్రస్తుతం? ఇప్పుడు ఆయన మృతి పైన మరి ప్రభుత్వం కానీ లేకపోతే ఆర్టీసీ యాజమాన్యం కానీ ఏమైనా ఇప్పటివరకు ఏమైనా స్పందించిందా? ఆర్టీసీ సంబంధించిన వారైతే ఇంతవరకు ఏం లేదు. ప్రభుత్వం అయితే చర్చలకు పిలుపునైతే ఇవ్వడం జరిగింది. ఈ రోజు 10 గంటలకైతే భేటీ కానున్నారు. కాకపోతే ఇక్కడ ఆర్టీసీ జాక్ నాయకులు, అదేవిధంగా ప్రతిపక్షాలు అయితే ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్యనే, ప్రభుత్వమే దీనికి ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి, వారి కుటుంబానికి న్యాయం జరగాలి. అదేవిధంగా కార్మికులు ఏవైతే 32 సంబంధించిన సమస్యల పరిష్కారానికి అయితే వినతి పత్రం అందించారో వాటిని ఖచ్చితంగా ఎవరైతే ఇదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో విడుదల చేసిన వాటిని మాత్రమే అడుగుతున్నామని, మా న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలని, లేని తీవ్ర ఉద్రిక్తతలు దారితీస్తామంటూ ఆర్టీసీ జాక్ ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మా యొక్క న్యాయమైన డిమాండ్లు మాత్రమే నెరవేర్చాలి, మీరు ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నామంటూ వారు కూడా ఆర్టీసీ జాక్ నాయకులు చెప్తున్న విషయం. రాధాకృష్ణ, సో మరి అంటే ఇప్పుడు ప్రస్తుతం శంకర్ గౌడ్ మృతదేహాన్ని మరి ఏమైనా స్వగృహానికి తీసుకొచ్చారా? ఎక్కడుండు ప్రస్తుతం, మరి ఎక్కడుంది తన మృతదేహం? అర్ధగంట సమయం క్రితమే నర్సంపేటకు సంబంధించిన ముత్తేజీపేటకి అయితే శంకర్ గౌడ్ యొక్క మృతదేహం అయితే రావడం జరిగింది. వారి బందోబస్తు ముఖ్య అయితే ఇక్కడ శంకర్ మృతదేహం అయితే స్వగృహానికి తీసుకురావడం జరిగింది. అక్కడ పోలీసులు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ నర్సంపేట డిపో వద్ద అయితే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఆర్టీసీ జాక్ నాయకులు. అదేవిధంగా ఆర్టీకి సంబంధించి ఉద్యోగులు కూడా అక్కడ తీవ్రంగా బైఠాయించి అయితే నిరసన చేపడుతున్నారు. తీవ్ర ఉద్రిక్తతకు అయితే దారి తీస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అంత్యక్రియలు ఏ విధంగా జరగబోతాయి, ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అంటూ ఒక ప్రశ్నార్థకంగా మిగిలిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ ప్రతిపక్షాలు బీజేపీ సంబంధించిన కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కూడా నేడు ఇటు శంకర్ గౌడ్ ఇంటికి వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వారు నిన్న నుంచే శంకర్ గౌడ్ సంబంధించి అక్కడ ఎంజిఎం కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా ఉదయం ముత్తోజీపేటకు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాధాకృష్ణ, సో మరి అంటే ప్రస్తుతము ఆయన మృతి వల్ల, ఈ కారణం వల్ల అయితే మరి ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బంధుకు పిలుపునిచ్చారు మరి ఆర్టీసీ జేఏసీ మొత్తం కూడా. మరి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానే ఉంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దీని ఉధృతి ఎంత తీవ్రంగా ఉండబోతుంది, దీనిపైన ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు? ఇప్పటికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోలకు సంబంధించి బంద్ అయితే పిలుపునివ్వడం జరిగింది. ఎలాంటి బస్సులు అయితే రోడ్డు మీద తిరగకూడదంటూ వారైతే ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఉదయం నుంచి అయితే ఆ బస్సులు అయితే డిపోలకే పరిమితమయ్యాయి. ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. ప్రయాణికులు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఇది కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఉధృతం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆర్టీసీ సంబంధించింది. ఆర్టీసీ కార్మికుడు ఒకరు మృతి చెందడం, ఆర్టీసీ ఆత్మహత్య చేసుకోవడం అయితే తీవ్ర కలకలం అయితే సృష్టించిందని చెప్పుకోవచ్చు. దీంతో నిరసన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు అయితే ఈ నిరసన కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంబంధించి 9 జిల్లాలలో 9 డిపోలకు సంబంధించి మొత్తంగా డిపోలలో అయితే బస్సులు అయితే
ఎక్కడే నిలిచిపోయినట్టే తెలుస్తుంది. ఎవరు కూడా బస్సులు కూడా బయటికి రాని పరిస్థితి. ఎవరు కూడా కొంచెం బస్ స్టాండ్ లో కూడా ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్లే అవకాశమే కనిపిస్తుంది. ఇప్పటికీ ఇటు ఆర్టీసీ జాక్ ఆధ్వర్యంలో అయితే నిరసనలు ఉధృతం చేశారు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, అదే విధంగా జనగామలలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. నిరసనలతో ఓరెత్తిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రతి డిపోల ఎదుట అయితే ఆర్టీసీ బస్ డిపోల ఎదుట అయితే బైఠాయించి అయితే నిరసన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. సో మరి ఇప్పుడు ప్రస్తుతము శంకర్ గౌడ్ మృతి పట్ల అయితే ప్రస్తుతము ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒక్కసారిగా ఎగబడుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు సమ్మెకు వాళ్ళు కూడా పూర్తి మద్దతును తెలియజేస్తున్నారు. ఇదివరకు వాళ్ళు కొంచెం వెనక ముందు ఆడినా కూడా ఇప్పుడు సమ్మెకు పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలో ప్రభుత్వం దీనిపైన అంటే ఈ సమ్మెను పూర్తిగా అంటే దాన్ని అణగార్చడానికి కావచ్చు, దాన్ని పూర్తిగా ఈ కార్మికులందరినీ కూడా బుజ్జగించే విధంగా, వీళ్ళను సద్దుమణిచే విధంగా మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? దీనిపైన ఏమన్నా ఒకవేళ చర్యలు ఈ మూడు మీ ప్రధానమైనటువంటి అంశాలు అన్నాం కదా, ఈ మూడు ప్రధాన అంశాలు ఒకవేళ సాటిస్ఫై చేయకపోతే ముందు మరి దీనిపైన పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ రోజు అయితే ఉదయం 10 గంటలకైతే ఇది సంబంధించి కార్మిక నాయకులు అయితే చర్చలకైతే పిలుపునివ్వడం జరిగింది. దీంతో ఈ రోజు అయితే చర్చలకైతే వెళ్ళడం జరిగింది. అయితే ఆ చర్చలో ఏం మాట్లాడతారనేది, ఏ విధంగా వాళ్ళ సమస్యలు తీరుస్తారనేది తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఇంకో మంత్రితో కలిసి వీళ్ళైతే చర్చలకు అనంతరం అయితే పాల్గొంటారు. ఆ తర్వాత ముఖ్యంగా 32 సంబంధించిన వాటి సమస్యల పైన అయితే చర్చలు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. ఒకవేళ వారి సమస్యలు అయితే తీర్చని ఎడలైతే వారైతే ఉచితంగా ఇంకా ముందు రోజులలో ఉద్దితంగా నిర్వహిస్తాం. మా యొక్క డిమాండ్లు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. గత ప్రభుత్వం కూడా తీర్చలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏదైతే మేనిఫెస్టోలో విడుదల చేసిన హామీల ప్రకారంగా మా డిమాండ్లను ఖచ్చితంగా వాళ్ళు నెరవేర్చాలి. వాళ్ళు ఇచ్చిన హామీలే ఖచ్చితంగా వాళ్ళు నెరవేర్చాలి అంటూ వారైతే చెప్తున్నారు. అదే దీనికి నిన్న జరిగిన సంఘటనతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం దిగి వచ్చిందనే చెప్పుకోవచ్చు. వారు కూడా చర్చలకు పిలవడం, మీ యొక్క సమస్యల పట్ల మేము సానుకూలంగానే ఉన్నాము, చర్చించుకుందాం, సమస్యల పట్ల చర్చించుకుందాము, మాది ప్రజాపాలన, మాది ప్రజా సమస్యలు తీర్చే ప్రభుత్వం, మేము ఖచ్చితంగా చర్చలకు పిలిచి మనం సామరస్యంగా సమస్యలు నెరవేర్చుకుందాం. కానీ ఎవరు కెనెక్కా విషయంలో అనాచిత ఆలోచనలు పోయి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. ఎవరు ఇబ్బందులకు గురి కావద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్న చర్చలు అయితే ప్రాధాన్యత అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మనీష్. शंकर गौड़ शंकर गौड़ ఖమ్మంలో ఇప్పటికీ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. దయచేసి కార్మికులు కోల్పోవద్దు. మీకు అండగా ఉన్నాం. ఈ ప్రాంతానికి ప్రభుత్వానికి మీ డిమాండ్లను కోల్పోవద్దు. ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దాం. మనము ప్రజాస్వామ్యంగా ఈ డిమాండ్లను ప్రభుత్వాన్ని ముందుస్తా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పకుండా సానుకూలంగా స్పందించి తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, ఈ మంత్రి గారు, వారి డిమాండ్లు అనేక సార్లు అనేక విధాలుగా మరి చూసిండ్రు. న్యాయమైన డిమాండ్లను ముందుంచినా కూడా ఏ ఒక్క చాలు కాలేదు. ఈ ప్రభుత్వం భావిస్తాను. Justice!